మిగతా పిల్లలు ఆడుకుంటే అతను ఒంటరిగా కూర్చుని ఆలోచించేవాడు. అతని టీచర్ ఒకసారి అడిగాడు, నువ్వేం ఆలోచిస్తున్నావు అని. అతను చెప్పాడు, నన్ను నేను వెతుక్కుంటున్నాను అని. ఇది ప్లాటినస్ చెప్పిన మాట. ఆ వయసులో ఆ మాట చాలా గొప్పది. నువ్వు ప్రతిరోజు చూసే ఈ ప్రపంచం అసలైనది కాదు. నిజమైన ప్రపంచం నీ కళ్ళకు కనిపించదు. నిజమైన ప్రపంచం నీ లోపల ఉంది. ప్లాటినస్ కి ముఖ్యమైనది ఒక్కటే, ఆత్మ అని చెప్పాడు. ప్లాటినస్ చెప్పిన మొదటి పెద్ద విషయం ఏమిటంటే, ఈ ప్రపంచంలో ఉన్న అన్ని ఒక్కదాని నుండే వచ్చాయి. ఆ ఒక్కదాన్ని అతను ద వన్ అని పిలిచాడు. దానికి పేరు లేదు, దానికి మాటలు వర్తించవు, కానీ అది ఉంది. అన్నిటికంటే ముందుంది, అన్నిటికంటే పైనుంది. సూర్యుడు వెలుతురిస్తాడు, కానీ సూర్యుడు తనే వెలుతురు కాదు. అదే విధంగా దివన్ అన్నిటినీ ఇస్తుంది, కానీ తానే అన్నీ కాదు. దివన్ నుండి మొదట నూస్ వచ్చింది, అంటే దైవిక జ్ఞానం. నూస్ నుండి సైకి వచ్చింది, అంటే ఆత్మ. ఆత్మ నుండి ప్రపంచం వచ్చింది. సింపుల్ గా చెప్పాలంటే, నీ శరీరం చివరి స్థాయిలో ఉంది, నీ ఆత్మ మధ్యలో ఉంది. దివన్ మొదటగా ఉంది. ప్లాటినస్ తన జీవితంలో 4 సార్లు దివన్తో ఒకటయ్యాడు అని అతని శిష్యుడు పోర్ఫిరి రాశాడు. ప్లాటినస్ చెప్పాడు, నీ ఆత్మకు 2 దిశలు ఉన్నాయని. ఒక దిశ పైకి, దివన్ వైపు, మరొక దిశ కిందకు, శరీరం వైపు. నువ్వు ఏ దిశలో చూస్తావో అదే నీ జీవితం అవుతుంది. శరీరం వైపు చూస్తే సుఖాలు కావాలి, డబ్బు కావాలి, పేరు కావాలి అనిపిస్తుంది. దివన్ వైపు చూస్తే అన్నీ ఉన్నాయనిపిస్తుంది, ఏమి వద్దు అనిపిస్తుంది. ప్లాటినస్ కి తెలుసు, బయట దొరికేది తాత్కాలికం, లోపల దొరికేది శాశ్వతం అని. మరియు ప్లాటినస్ చాలా క్లియర్ గా చెప్పాడు, నీ జీవితంలో బాధ ఉంటే అది దివన్ నుండి దూరంగా ఉన్నావు అని అర్థం. నీ జీవితంలో శాంతి ఉంటే అది దివన్ దగ్గరగా ఉన్నావు అని అర్థం. శత్రువు బయట లేడు, శత్రువు నీ లోపల ఉన్న చీకటి. ప్లాటినస్ అందం గురించి ఒక అద్భుతమైన విషయం చెప్పాడు. నువ్వు ఒక అందమైన మనిషిని చూసినప్పుడు నీ హృదయం ఎందుకు ఆగిపోతుంది? నువ్వు అందమైన సూర్యాస్తమయం చూసినప్పుడు ఎందుకు మాటలు రాకుండా ఆగిపోతావు? ఎందుకంటే ఆ అందం వెనక ఏదో ఉంది. అదే దివన్. ఆ అందం దివన్ నుండి వస్తున్న వెలుతురు. ప్లాటినస్ చనిపోయే ముందు తన శిష్యుడు ఉస్టోకేస్ దగ్గరలో ఉన్నాడు. చివరి మాటలేమిటో తెలుసా? ప్లాటినస్ చివరి మాటగా చెప్పాడు, నాలో దైవిక అంశం ఇప్పుడు విశ్వంలోని దైవిక అంశంతో కలుస్తోంది అని. ఆ మాటలు విని శిష్యుడు భయపడ్డాడు. కానీ ప్లాటినస్ మాటలలో ఉన్నది శాంతి. ఎందుకంటే అతనికి తెలుసు, మరణం ముగింపు కాదు, అది తిరిగి ఇంటికి వెళ్ళడం అని. ప్లాటినస్ జీవితం మనకు ఒక్క పాఠం నేర్పిస్తుంది, అన్వేషించు, కానీ బయట కాదు, నీ లోపలికి అన్వేషించు.